నమస్కారం. నా పేరు నక్క మనోహర్. నేను మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కాగజ్ నగర్. ఇక్కడ ప్రస్తుతం ఈ సంజయ్ కాలనీ పెద్ద కాలువ ఇది. నేను ఇంతకు ముందు నుంచి ఇది పెద్ద బాగా విశాలంగా ఉండే. తర్వాత కూడా నేను గతంలో కౌన్సిలర్ చేసినప్పుడు కూడా ప్రతి వర్షాకాలం ఈ పూడిక తీయడానికి ఇక్కడ పోక్లైన్ దిగితే సంతోష్ ఫంక్షన్ వరకు పోయేది. అటువంటి స్థలాన్ని ఒక మార్వాడి సేటు అప్పుడున్న ఎమ్మెల్యే గారికి అండదండలతో దీన్ని కబ్జా చేస్తే మేము 2021లో మేము అప్పుడు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఎన్నోసార్లు విన్నవించినా కానీ ఇది 12 ఫీట్ల కబ్జా అయింది. ఇది చిన్నపాటి వర్షాన్ని కూడా సంజయ్ కాలనీ ప్రజలు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు మొత్తానికి ఇళ్లలో మురికి నీరు చేరి మొత్తం అనారోగ్యానికి పాలవుతున్నాం. మేము గతంలో చాలాసార్లు కొట్లాడినాం కూడా దీన్ని పనిఆపడానికి కూడా ఇక్కడ ఉన్నా కానీ మా ఏం పట్టించుకోలేదు అధికారులు. ఇప్పుడైనా పట్టించుకొని దీన్ని తొలగించాలి. ఇప్పుడు మొత్తానికి ఆయనకు ఉన్న స్థలం కంటే 12 ఫీట్లు ఇటు రావడం వల్ల మొత్తం కాలువ చిన్నగా అయిపోయింది. ఇక్కడ పోక్లైన్ నడిచి అక్కడి దాకా పోయే పోక్లైన్లో ఇప్పుడు నీళ్లు మొత్తానికి పైకి చేరి మొత్తాన్ని చిన్నపాటి వర్షానికే కనీసం ఇక్కడ స్థానికంగా స్కూల్ ఉన్న స్కూల్ మొత్తం కూడా నిండిపోతున్న పరిస్థితి. కాబట్టి వెంటనే అధికారులు దీన్ని చర్యలు తీసుకొని దాన్ని తొలగించి ఈ సంజయ్ కాలనీ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా కాకినాడ పట్టణంలో చూస్తే నాగశ్రీ లాడ్జింగ్ కానీ కిరణ్ వెనుక ఉన్నటువంటి పెద్ద కాలువ కానీ ఇక్కడ ఉన్న దోబిఘాట్ కానీ అన్నీ కూడా కబ్జాకైనాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఎల్లగౌడ తోట ఉన్న పెద్ద కాలువ కూడా అది కబ్జాకైనా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. ఈ కాగజ్ నగర్ మొత్తానికి కబ్జాకోర్లకు అడ్డా అయిపోయినా కూడా అధికారులు మాత్రం ఏం స్పందించలేరు. మొన్న నేను కూడా ప్రెస్ వాళ్ళతో కూడా చెప్పిన, అయ్యా కమిషనర్ గారు మీరు ఏదో ఇస్తే అక్కడ ఒక్కటి కూడా కొట్టుడు కాదు, మంచి పెద్ద కాలువలు కబ్జా అయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం చేయాలి. ఈ వర్షాకాలంలో ఈ కబ్జాలు తీయకపోతే కాకినాడలో ఉన్నటువంటి మాలాంటి నిరుపేద స్లమ్ ఏరియాలో ప్రజలు మొత్తం అనారోగ్యానికి గురై అలాగే ఏదైనా బీమాలు దోకితే మాత్రం మీ కాకినాడ మున్సిపాలిటీ ముంగట ఖచ్చితంగా త్వరలోనే మేము మా కాలనీ పక్షాన మరియు మా పార్టీ పరంగా కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.